నమస్తే. జై తెలంగాణ, జై జై తెలంగాణ. భారత్ మాతకి జై, భారత్ మాతకి జై. 1969 నుంచి పోరాడంగా पूरा बाड़ी नहीं देखो खाली वो एक ही 1969 నుంచి పోరాడంగా 209 ఎప్పుడు తెలంగాణ వచ్చింది, మనకు తెలంగాణ వచ్చేసింది. 69 నుంచి పోరాడంగా కేసీఆర్ హయాంలో తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాలేదు. చాలామంది చాలా రకాలుగా పోరాడేళ్ళు, అప్పుడు రాలేదు. కానీ మన కేసీఆర్ గారు పోరాడి ఆయన హయాంలో తెలంగాణ వచ్చింది. తెచ్చింది తెలంగాణ కేసీఆర్ గారు. చాలా గొప్ప విషయమే. కానీ పవర్లో ఆయన ఉండటం విషయం కొంచెం అటు ఇటు అయిపోయింది. పవర్లో ఉండి ఆయన ఏం చేయలేదు. పబ్లిక్ మాత్రం 10 సంవత్సరాలు ఆయనకు పవర్ ఇచ్చింది. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ మనం ఎందుకు తెచ్చుకుందాం? తెలంగాణలో అంత నిరుద్యోగం పోవాలి, అందరూ సంతోషంగా ఉండాలి. తాగుడికి కంట్రోల్ చేయలేదు. గొర్రెలు అన్నారు, గొర్రెలు ఇస్తే ఇవాళ ఏట మాసం 850 రూపాయలు కిలో ఉంది. అదే గొర్రెలు బరాబర్ ఉంటే కేసీఆర్ గారు దాని మీద ఇంట్రెస్ట్గా గొర్రెలు ఇచ్చిన వాళ్ళు మంచిగా సాస్తే గొర్రెకు గొర్రె 10 గొర్రెలు అయితే ఇవాళ 850 రూపాయలు ఉన్న మోసం 450, 400, 300 ఉండేది. అప్పుడు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఏట మాసం తినేవాడు. అక్కడ కొంచెం ఫెయిల్ అయింది. మందు విషయంలో కూడా కొంచెం ఫెయిల్ అయింది. గల్లీకి బెల్ట్ షాపులు పెడితే ఏం మాట్లాడలే కేసీఆర్ గారు. మన తెలంగాణలో గల్లీకి బెల్ట్ షాప్ ఉండాలా? అస్సలు మందు కంట్రోల్ చేసి మన తెలంగాణ పబ్లిక్ని కాపాడాలి. పబ్లిక్ అంటే ఇప్పుడున్న కంట్రోల్ చేయాలంటే వచ్చే తరం వాళ్ళకు మందు అంటే ఏంటో తెలియకుండా కంట్రోల్ చేసి ఉంటే చాలా కేసీఆర్ గారు చాలా పేరు ఉండేది. అట్లా చేయలేదు. అట్లా కూడా చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. అన్నారు. ఇక్కడ ఎన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఇల్లు లేవు, ఎంతమందికి ఇల్లు ఉన్నాయి, సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది అని ఎప్పుడైనా సర్వే చేసిందా? సర్వే చేసి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే అది ఇల్లు లేని వాళ్ళకు సర్వే చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తే అప్పుడు కేసీఆర్ గారు పేరు ఉండేది. ఆయనను ఓడగొట్టే వాళ్ళు ఆయనే ఉన్నంతసేపు, ఆయన శరీరంలో శక్తి ఉన్నంతసేపు ఆయనే ముఖ్యమంత్రి. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరైనా వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఆయనే తెలంగాణ తెచ్చిన ఆయనే తెలంగాణకి ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది? ఆటోలకు పరేషాన్ చేస్తుంది. బస్సులు ఫ్రీ అని ఆటోలు పరేషాన్, సిటీలో పరేషానే, విలేజ్లో పరేషానే, ఎక్కడ పడితే అక్కడ ఆటో వాళ్ళది పరేషానే ఉంది. తెలంగాణ 69 నుంచి పోరాడిన దాంట్లో ఆటో డ్రైవర్లు లేరా? ఆటో డ్రైవర్ తల్లిదండ్రులు లేరా? వాళ్ళది కుటుంబం కదా, వాళ్ళకు భార్య పిల్లలు ఉన్నారు కదా. అట్లాంటిది మొత్తానికి ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసి ఆటో డ్రైవర్లకు చాలా పరేషాన్ చేసేసింది.
అది తర్వాత ఈ కాంగ్రెస్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి బీజేపీ వస్తుంది. బీజేపీ రాగానే ముస్లింలకు పరేషాన్ చేస్తారు వాళ్ళు. ముస్లింలకు పరేషాన్. రాజాసింగ్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇంత హంగామా చేస్తుండ్రు. రేపు బీజేపీ వచ్చిందంటే ఆయన మంత్రి అయిపోతాడు. మంత్రి అయిన తర్వాత ఆయన ఇక రాజాసింగ్ ఏంది రాజాలాగా గద్దె మీద కూర్చొని ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఆటోలకు పరేషాన్ చేస్తుంది. మళ్ళీ బీజేపీ వచ్చి ముస్లిమ్స్ పరేషాన్ చేస్తుంది. బండి సంజయ్ గారు ఇక అప్పుడైతే ఆగరు. ఇక ముస్లిమ్స్ల మీద ఏదో ఒక రాయి, రోజు ఒక రాయి వేస్తూనే ఉంటారు. ఇట్లా నడుస్తూనే ఉంటుంది. అందుకే తెలంగాణ తెచ్చిన ఆయన కేసీఆర్ గారే మనకు తెలంగాణలో ఏం చేయలేకపోయిందంటే ఇక వీళ్ళు ఏం చేస్తారు అన్నది మనం ఆలోచించాలి. వీళ్ళు ఎప్పటికీ తెలంగాణ ఇబ్బందుల పాలైన, దీంట్లో సరైన లీడరు, సరైన మేధావి వచ్చేది లేదా అన్నది ఒక ఆలోచన. దీంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నా పేరు సలీం అండ్ షబానా.